హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరా. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. ఈ డే అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే అనమాట. సెకండ్ డే అయితే 4 కలా స్టార్ట్ అవుతుంది. అమ్మ వాళ్ళు 4 కలా లేచి అమ్మ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దీపారాధన అయితే ముందు చేసుకుంటుందని చెప్పాను కదా ఫస్ట్ బ్లాగ్లో కూడా. ఫస్ట్ అయితే దీపారాధన చేసుకుంటుంది. దీపారాధన చేసుకున్న తర్వాత అయితే ఈరోజు అప్పడాలు ప్రిపేర్ చేద్దాము, వీడియో తీయమ్మా అన్నది అమ్మ కూడా. నేను కూడా నేను వచ్చాకే అమ్మ అప్పడాలు ప్రిపేర్ చేయడానికి రీజన్ ఏంటి అనేసి అంటే, నేను వీడియో షూట్ చేసి తీస్తాను. చాలామందికి మినపప్పడాలు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది తెలియదు ప్రాసెస్. అటువంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదమ్మా, నేను షూట్ చేస్తాను అనేసి అంటే, నేను వచ్చిన తర్వాతే అప్పడాల పిండి ఎలా కలపాలి, అప్పడాలు ఎలా చేసుకోవాలి అనేది వీడియో షూట్ చేస్తాను అనేసి అంటే ఓకే అన్నది. అందుకనేసి అయితే మేము రాకముందులే చేసేయాలండి, కాకపోతే మేము వచ్చాక చేయాలనేసి అయితే చేయలేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ దీపారాధన అయిపోయింది. దీపారాధన అయిపోయిన తర్వాత అప్పడాల ప్రాసెస్ స్టార్ట్ చేసేసారనమాట. ఎర్లీ మార్నింగ్ 5 అలా స్టార్ట్ చేశారు. చూసారు కదా, ఎంతో కారంగా కరకరలాడే అప్పడాలనేవి ఈ మినపప్పడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్ చూసేద్దాము. చాలామందికి మినపప్పడాలు పర్ఫెక్ట్గా అలా చేసుకోవాలనేది తెలియదండి. చాలామంది ఆయిల్లో ఇలా వేయగానే ఇలా బబుల్స్ లాగా రావు, చక్కగా మాడిపోతుంటాయి. అలా కాకుండా ఇంత బాగా రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. మినపప్పడాల ప్రాసెస్ పక్క కొలతలతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మినపప్పుని ఇలా తొక్క లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న దాన్ని మిల్లి ఉంటుంది కదా, పిండి మిల్లికి ఇచ్చేస్తే పిండి మిల్లిలో అయితే ఇలా మెత్తగా పిండి చేసుకోవాలన్నమాట. ఇలా పిండి చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ అమ్మ క్వాంటిటీలు చెప్తాను. అమ్మ ఇక్కడ 4 కేజీల పప్పు తీసుకుందనమాట. అంటే 4 కేజీలు పిండి తీసుకుంది. ఆ పిండి ఆడించేసి తెచ్చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే పిండి మొత్తాన్ని యాడ్ చేసుకుంటుంది. 4 కేజీల పిండికి పెద్ద సైజు గిన్నె ఉందండి. ఆ గిన్నెని అమ్మ అయితే ఎప్పుడు ఈ గిన్నెతోని కొలత తీసుకుంటుందంట. ఈ గిన్నె కేజీ ఉంటుందండి. 2 కేజీల వాటర్ అనుకోండి. అలా 2 గిన్నెలతో అయితే వాటర్ వేసుకుంది. ఆ వాటర్లో ఇది ఒక పావు కప్పు ఉప్పు అనమాట. గడ్లుప్పుని యాడ్ చేసుకుంటే బాగుంటుందంట. ఇంకా ఇది ఒక 20 రూపీస్ ఇంగువ. వాటర్లో ఇంగువని వేసుకోవాలి. చూసారు కదా, మీకు మళ్ళీ నీట్గా చూపిస్తున్నాను. ఆ ఇంగువ కరిగిపోయేంత వరకు వాటర్లో బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం పిండి ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో కొద్దిగా వాము వేసుకోవాలి. తర్వాత ఇది కూడా 20 రూపీసు సోడా అంటారు కదా, సోడా అయితే యాడ్ చేసుకోవాలి. సోడా యాడ్ చేసుకున్న తర్వాత పిండిలో బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇదే ఫస్ట్ అండి. మామూలు కారాలు ఉంటాయి కదా, నార్మల్గా ఆడిస్తాం మనం మిరపకాయలతో, ఆ కారం కాకుండా చిన్న మిరపకాయలు ఉంటాయి, సీమ మిరపకాయలు అంటారు, అవి అయితే తీసుకోవాలి. 4 కేజీల పిండికి ఇక్కడ 75 గ్రాముల సేమ్ మిరపకాయల పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిర్చి పొడిని మనం మిక్సీలో ద్వారగా వేయించుకొని మిక్సీ పట్టిస్తే సరిపోతుందనమాట. ఆ ప్రాసెస్ అంతా ఎందుకు చూపించడం అని చూపించలేదు. వేయించుకొని మిక్సీ పట్టేసి పొడి చేసుకొని ఆ పిండిలో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూసారు కదా, తొలి ఇంగు వేసాం కదా, ఇంగువంతా బాగా కరిగేంతలాగా మనం వాటర్లో వేసుకున్నాం కదా ఇంగువ, ఆ ఇంగువంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట. మనం కలుపుకున్న వాటర్ని, ఇంగువ కలుపుకున్న వాటర్ని మనం ముందుగా ప్లేట్లో పిండి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకోవాలి. అంటే ఈ వాటర్కి, ఈ పిండికి 4 కేజీల పిండికి ఈ వాటర్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది. కాకపోతే మొత్తం ఒకేసారి కాకుండా నెమ్మదిగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ముద్దకి కరెక్ట్గా సరిపోయింది. ఈ ముద్దంతా కూడా అలా ప్లేట్ మొత్తం లాగా వదిలేకుండా వాటర్ వేసుకున్న ముద్దను మొత్తం ఒకసారి చేతితో బాగా కలుపుకొని ఒక దగ్గరికి వచ్చేంత వరకు అలా పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ఇంతవరకు అయితే అమ్మ కలిపింది కదా, అయితే ఇక్కడ చిన్న బ్రేక్ లాగా చూసారు కదా, టైం వచ్చేసరికి అరౌండ్ 5 అండి. అమ్మ వాళ్ళు 4 కలా లేచి
అమ్మ దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఇది కలపడం మొదలెట్టింది. అప్పటికైతే ఎర్లీ మార్నింగ్ 5 అవుతుందన్నమాట. ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తేనే ఎండ్ వచ్చేసరికి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే అమ్మ పిండి అలా చేసి కలిపి పెట్టేసింది కదా. ఇప్పుడైతే నాన్న ఆ ముద్దని చేతుల్లోకి తీసుకొని, నాన్న ఇలా చేస్తున్నారు కదా, దీన్ని మా వైపు పేడించడం అంటారు. ఒక్కొక్క వైపు ఒక్కొక్కలాగా మాట తీరు ఉంటుంది. మళ్ళీ మీరు కామెంట్ చేస్తారని చెప్తున్నాను. మా వైపు దీన్ని పేడించడం అంటారనమాట. అప్పడాలు పేడించడం, అప్పడాలు ముద్ద కలపడం అంటాము. కాకపోతే దీన్ని పేడించడం అనే అంటారు. అంటే ముద్దని తీసుకొని 2 చేతుల్లో పెట్టుకొని నాన్న ఇలా చేస్తున్నారు కదా, అలా చేయాలన్నమాట. అలా చేస్తేనే మనకి అప్పడం అనేది వేసేటప్పుడు పొంగుతూ బాగా వేగుతుంది. తినేటప్పుడు కరకరలాడుతూ కొంచెం మెత్తగా బాగా తగులుతుందండి. అలా ఉండడానికి కారణం ఏంటంటే, నాన్న చేత్తో ఇంత బాగా పేడించడం, రఫ్ చేయడం, ఒక్కొక్కలా ఒక్కోలా పిలుస్తారు. మేము మాత్రం పేడించడం అని అంటాం. ఇలా పేడించుకోవాలి. దీనికి లేడీస్ అయితే చేయలేరు. జెంట్స్ మాత్రమే చేయగలరనమాట. అందుకనే అమ్మ అంత వేగంగా కలిపింది. నాన్న ఈ ముద్దంతా 4 కేజీల ముద్ద మొత్తం కలిపేసరికి అరౌండ్ 6:30 అలా అయిపోయిందండి. నాన్న ఒక్కలే కదా ఇలా కలపడం అన్నీ కూడా. ఇలా చేసేసరికి 6:30 అయిందనమాట. చూసారా? అలా ఉన్న ఫస్ట్ ప్లేట్‌లో ఉన్న ముద్దకి, ఈ ముద్దకి డిఫరెన్స్ చూడండి. చూసారు కదా ఎంత స్మూత్ కన్సిస్టెంట్‌గా అయిపోయిందో. ఎంత స్మూత్‌గా రావాలన్నమాట ముద్ద అనేది. ఎంత స్మూత్‌గా వస్తేనే అప్పడం అనేది బాగుంటుంది మనం చేసేటప్పుడు. అయితే చూసారా, ముద్ద ఈ క్వాంటిటీలో మీరు చేసుకోవాలి ఎప్పుడైనా. జెంట్స్ చేస్తే కొంచెం బాగుంటుందన్నమాట. లేడీస్ మనం అంత గట్టిగా రఫ్ చేయలేం కదా, అందుకని. అలా చేసుకున్న ముద్దనైతే ఇప్పుడు అమ్మ చేతులకు ఆయిల్ పెట్టేసి చేతిలోకి అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మనం చపాతీలు అవి చేసుకునేటప్పుడు ఎలా అయితే రౌండ్గా చేసుకుంటామో, అంటే అలా అమ్మ కూడా 2 చేతుల్లోకి తీసుకున్న తర్వాత చూసారు కదా, ఒక్కొక్క ముద్ద ఆయిల్ పెట్టుకుని చేస్తే ముద్ద అనేది ఇంకా స్మూత్‌గా అవుతుంది. ఇలా 2 చేతులతో మధ్యన పెట్టుకొని చిన్న ముద్దల్లాగా తీస్తుంది కదా. ఇవి ఇప్పుడు ఏం చేయాలి అనేసంటే, అమ్మ చేసిన ముద్దని మనం ఎవరు ఉంటామో వాళ్ళ మధ్య ఇంకా రౌండ్‌గా చేసుకోవాలన్నమాట ముద్దని. ఇంకా రౌండ్‌గా చేసుకోవాలి. అదైతే చెల్లైతే ఇంకా మొత్తం ఉండలన్నీ కూడా చుడుతుంది. చెల్లి, నెక్స్టు మా నా చిన్న కొడుకు, పెద్ద కొడుకు అంతమంది సాయం చేశారండి. ఇంక ఇలా చేసుకున్న ఉండనైతే అప్పడాలకి నువ్వులు కూడా ఉండాలి. చాలామంది నువ్వుల అప్పడాలు అంటారు కాదు, కానీ ఈ అప్పడాలకి నువ్వులు కంపల్సరీ ఉండాలన్నమాట. అలా చుట్టుకున్న ఉండనైతే నువ్వుల్లో వేసుకుంటూ ఇలా బౌల్లో అయితే ఒక బౌల్లో పెట్టుకోవాలి. చూసారు కదా, అప్పటికి అన్ని ఉండలు అయితే తయారు చేసుకున్నా. ఇలా తయారు చేసుకున్న ఉండలన్నిటిని ఒక దాంట్లో పెట్టుకున్న తర్వాత అప్పుడే చెయ్యము అనుకుంటే మూత పెట్టేసేయండి, లేకపోతే డ్రై అయిపోతాయి. ఇప్పుడైతే ఆ ఉండని తీసుకొని పీట మీద కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకొని నేను చూపిస్తున్న ప్రాసెస్లో అయితే ఒత్తుకోవాలి ఉండని. అంటే చపాతీ లానే ఒత్తుకోవాలి. కాకపోతే చపాతీని మనం గట్టిగా ఒత్తుతాం కదా, అలా ఒత్తుకున్న లైట్‌గా ఒక 10 టైమ్స్ ఇలా అలా తిప్పితే మనకు అప్పడం అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా మీడియం సైజులో చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇక్కడైతే తని కూడా నేను చేస్తానమ్మా ఎలా చేయాలి చెప్పు అని. చూసారు కదా, ఒక్కొక్కరైతే హెల్ప్ చేశారు. ఇంకా అలా చేసుకున్న అప్పడాలు మొత్తాన్ని చీర కానీ మీకు టెర్రస్ ఏవైనా ఉంటే పైన చీర పరిచేసి మొత్తంగా ఇలా ఆరబెట్టేసుకోండి ఎండలో. సన్లైట్ అనేది ఈ అప్పడాలకి సన్లైట్ అనేది తప్పనిసరిగా ఉండాలండి. సన్లైట్ లేకపోతే కష్టమైపోతుందన్నమాట. అంటే నీరులో ఆరబెట్టడం అవ్వదు, ఎండ మాత్రమే ఉండాలి, ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట. ఇలా ఆరబెట్టేసేయండి. ఇంకా మీకు ముందున ఎండ ఏమైనా ఉంటే మంచం మీద కూడా చీర ఏదైనా పెట్టేసి ఆరబెట్టేసుకోవచ్చు. అలా ఆరబెట్టుకున్న తర్వాత మనం అప్పడాలు ఒత్తేటప్పుడు పిండి వేసుకుంటాం కదా, బియ్యపు పిండి. ఆ బియ్యపు పిండితో మనం స్టోర్ చేసుకుంటే ఇదొక మీకు చిన్న చిట్కా. చాలామంది అలా ఆరబెట్టేసిన వెంటనే అప్పడాలు అలానే స్టోర్ చేసుకుంటారు. అలా స్టోర్ చేయొద్దు. దానిపైన బియ్యపు పిండి వేస్తాం కనుక బియ్యపు పిండి అంతా చిన్న క్లాత్ తీసుకొని, ఇక్కడ చెల్లి చేస్తుంది కదా, ఆ బియ్యపు పిండి అంతా రిమూవ్ అయిపోయేలాగా క్లాత్తో తుడిచేసేయండి. క్లాత్తో తుడుచుకునేటప్పుడే మీకు ఆ బియ్యపు పిండి అంతా రిమూవ్ అయిపోతుంది. అప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మీకు అప్పడాలు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట.
అయితే ఇప్పుడు ఈ అప్పడాలు ఎలా వేగుతున్నాయి ఏంటనేది రివ్యూ చూసేద్దాము. అమ్మ వాళ్ళు చేసిన అప్పడాలు ఎలా ఉంటాయి ఏంటనేది. ఒకసారి పెట్టానండి, కాకపోతే అంత నీట్‌గా తీయలేదు వీడియో. అందుకనేసి అయితే మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను. చూసారు కదా! ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క అప్పడాన్ని ఇలా వేయించుకుంటే మనకి పప్పుచారుతో గానీ, మజ్జిగన్నంతో గానీ తినడానికి చాలా బావుంటాయి ఈ అప్పడాలు. ఒక్కొక్క క్వాంటిటీ చెప్పాను కదా ఎలా వేయాలి ఏంటనేది. అదే 2 కేజీలకు అనుకోండి, దాంట్లో హాఫ్ హాఫ్ వేసుకోండి. అలా సరిపోతుందనమాట. ఎక్కువ క్వాంటిటీలో చేసుకోలేము అనుకున్న వాళ్ళు. ఇక్కడైతే అమ్మ మాకు, చెల్లి వాళ్ళకి, అమ్మ వాళ్ళకి ఇంకా ఇస్తుంది కనుక ఇక్కడైతే ఎక్కువ క్వాంటిటీలో అప్పడాలని చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇలా అంటే ఇరిగిపోతున్నాయి. అంత టేస్టీగా కూడా ఉంటాయండి. ఇదే ప్రాసెస్‌లో అప్పడాలు తయారు చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. కాకపోతే పేమించడానికి అదే అలా పామడానికి మాత్రం ఒక జెంట్‌ని చూడండి. లేడీస్ అయితే చేయలేరనమాట. అయితే అమ్మ ఏ ప్రాసెస్‌లో అప్పడాలు చేసింది, మినపప్పడాలు అనేది చూసారు కదా! ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరుతుందనమాట. అందుకే లైక్ అంటున్నాను. అండ్ ఇక్కడైతే అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మా మేనత్త కొడుకనమాట. వాళ్ళ గృహప్రవేశం ఉంటే వెళ్ళాము. అదే వాళ్ళ ఇల్లు. అలా వెళ్ళొచ్చేటప్పుడే షార్ట్స్ వీడియో పెట్టాను కదా సారీతోని. అలా వాళ్ళు ఊరు వెళ్ళొచ్చే దారిలో అయితే ఆ వీడియోస్ అన్నీ తీసుకున్నానండి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీకు షేర్ చేశా కదా ఆ రీల్స్‌లో. అందుకనేసి అయితే ఇక్కడ షేర్ చేయట్లేదు. ఇంకా చెల్లి వాళ్ళు ముందు రోజు వచ్చారనమాట. ఆ రోజైతే ఈ చాక్లెట్స్ అవి తీసుకొచ్చారు. ఇన్ని చాక్లెట్స్. దీని తర్వాత మరి వీడియోస్ అనేవి మీకు ఎక్కడ షూట్ చేయలేదండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.